హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 5 చుక్కలు 3 వరుస 3 అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 2 చుక్కల్ని కలుపుతూ మనం ఒక లైన్ వేయాలి. అలాగే 4 వైపులు మనం 2 చుక్కల్ని కలుపుతూ లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 చుక్కలకి ఒక లైన్, అలాగే పైన కూడా 3 చుక్కలకి ఒక లైన్. ఇప్పుడు ఈ 2 చుక్కల్ని కలిపేలాగా మనం దీపం షేప్లో ఒక ఇది వేసుకోవాలి. అలాగే 4 వైపులు లైన్స్ వేసుకొని దీపం ఆకారంలో మనము ముగ్గు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ 4 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 4 డాట్స్ని కలుపుతూ మనం లైన్ వేయాలి. ఇలా లైన్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఈ 4 డాట్స్ని కలుపుతూ మళ్ళీ లైన్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ కూడా మనం సేమ్ అదే దీపం షేప్లో వేసేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ వేసి, ఇక్కడ ఒక లైన్ వేసి, ఇలాగే దీపం 4 వైపులు మనము ఇలా దీపం ఆకారంలో వచ్చేలాగా 4 వైపులు మనం వేసేసుకుంటాం. సో ఇలా మీకు ఓకే అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. లేదు కలర్స్ కూడా యాడ్ చేయాలి అనిపించిందంటే నేను కలర్స్ యాడ్ చేసిన ఇమేజ్ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ 5 చుక్కలు 3 వరుస వచ్చి 3 చుక్కలు ముగ్గు మళ్ళీ చూపిస్తున్నానండి. ఇంకొక ముగ్గు ఇది. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్కి కనెక్ట్ చేస్తూ మనం ఒక కర్వ్ లాగా, కొంచెం లైట్ కర్వ్ లాగా వేసుకోవాలి. 4 వైపులు అలాగే మధ్య చుక్కని కలుపుతూ మనం లైట్ కర్వ్ లాగా కొంచెం బెండ్ చేసి వేయాలన్నమాట. ఇప్పుడు ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 చుక్కల్ని కలుపుతూ ఒక వి షేప్లో ఒక పువ్వులాగా వేసుకోవాలి. అలాగే కింద వైపు కూడా అలాగే మనం ఒక వి షేప్లో కొంచెం బెండ్ చేస్తూ వేయాలన్నమాట. ఇలా వేసాక ఇప్పుడు ఈ మధ్య చుక్కలు ఉన్నాయి కదా, వీటిల్ని మనము ఒక వేవీ షేప్లో కలుపుతూ వేయాలి. ఇప్పుడు ఇలా ఒక కింద చుక్క వేవ్స్ లాగా వేయాలన్నమాట మనం. ఇలా ఇప్పుడు ఆ ఎండ్ని ఈ ఎండ్ని జాయిన్ చేసేలాగా వేవ్స్ వేయాలి. అదే విధంగా కింద వైపు కూడా సేమ్ ఆ ఎండ్ ఈ ఎండ్ జాయిన్ అయ్యేలాగా మనం వేవ్స్ వేసుకోవాలి, వేవీలాగా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా నేను మీకు కలర్స్ వేసి చూపిస్తున్నాను చూడండి. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మనము 5 చుక్కలు 3 వరుస వచ్చి మళ్ళీ 3లో స్టాప్ చేసేలాగా పెట్టుకొని ఇంకొక ముగ్గు చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ ముగ్గులో మనం మధ్యలో ఉన్న 3 డాట్స్ని కనెక్ట్ చేస్తూ 4 వైపులు లైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, ఆ 2 చుక్కల్ని కలుపుతూ బోర్డర్ లాగా మనము 2 లైన్స్ వేసుకోవాలి, అటుపక్క ఇటుపక్క. ఇప్పుడు మనము ఈ 2 లైన్స్ని కలుపుతూ మనం ఒక వి షేప్ వేసుకోవాలి. ఇలా వి షేప్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్ని వైపులు అదే విధంగా ఒక బోర్డర్స్ లాగా వేసుకొని దాని తర్వాత వాటిని కలుపుతూ వి షేప్ వేసుకోవాలి. ఇలా 4 వైపులు మనం వేసుకోవాలి. ఇలా అన్ని వైపులు వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న డాట్స్ని కనెక్ట్ చేస్తూ మనము స్లాంటింగ్ లైన్స్ వేసుకోవాలి. ఇలా క్రాస్ లైన్స్ వేసుకున్న తర్వాత ఈ పైన ఉండేదాన్ని కనెక్ట్ చేస్తూ ఒక సర్కిల్ లాగా వేసుకోవాలి 4 వైపులు. సో ఇప్పుడు అంతా కనెక్ట్ అయిపోతుంది. తర్వాత ఈ మధ్య చుక్కల్ని కలుపుతూ మనం ఒక పద్మం వేసుకోవాలి. అలా 4 వైపులు వేసుకోవాలి. ఇలా మీకు ఓకే అంటే ఓకే, లేదు కలర్స్ వేసుకోవాలంటే నేను కలర్స్ వేసి కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక 5 చుక్కలు 3 వరుస వచ్చి 3 చుక్కలతో ఆపేలాగా మళ్ళీ ఇంకొక ముగ్గు చూపిస్తున్నానండి. ఇప్పుడు దీనికి ఈ 2 లైన్స్ని కనెక్ట్ చేస్తూ, ఈ 2 చుక్కల్ని కనెక్ట్ చేస్తూ 2 లైన్స్ వేసుకుంటాం అటువైపు ఇటువైపు. ఇలా వేసుకున్న తర్వాత మనము ఆ లైన్ని జాయిన్ చేసేలాగా ఇటువైపు నుంచి ఒక సెమీ సర్కిల్ లాగా వేసుకొని ఇది తీసుకెళ్ళి కింద ఉండే లైన్కి జాయిన్ చేస్తాం. అదేవిధంగా ఇటువైపు కూడా మనం 2 వైపులు ఇలా లైన్స్ వేసుకొని ఆ 2 లైన్స్ని జాయిన్ చేసేలాగా ఒక సెమీ సర్కిల్ ఫామ్ చేసి రెండింటిని జాయిన్ చేసేస్తాం. ఇప్పుడు
మనకి మిడిల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి కనెక్ట్ చేసేలాగా మనము ఒక లైన్ వేసుకుంటాం. లైన్ వేసుకొని ఇలా లైన్స్ వేసుకొని అటువైపు ఇటువైపు జాయిన్ చేసేసుకోవడమే అండి. ఇంతేనండి, చాలా ఈజీగా ఈ ముగ్గు అయిపోతుంది. ఇది మీకు కలర్స్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.